రాజమండ్రి రూరల్ పిడింగోయ్ పంచాయతీ ఆర్ఎస్ నెంబర్ 616 617 అండి. మొత్తం పూరా వచ్చి 15 ఎకరాల 67 సెంట్లు భూమి. ఈ భూమి ఎక్స్ట్రా డెవలపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అనే సంస్థకి 1975-76లో గవర్నమెంట్ పట్టాల రూపంలో ఇచ్చింది. అయితే మాకు 1977లో కూడా సర్వే చేసి సెటిల్మెంట్ ఆఫీసర్ వారు ఈ భూమి మీద పట్టా ఇచ్చినా ఓపెన్ మీదే అని చెప్పి సర్వే సెటిల్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారండి. ఈ భూములు మేము 1945 నుంచి మా పెద్దల కాడి నుంచి ఈ భూములు సాగులో తీసుకొచ్చి దీని మురుగంతా తగ్గించి ఎంతో ఉపయోగంగా చేసుకొచ్చారు. ఈ మురుగు తగ్గిన కాడి నుంచి కొంతమంది పెద్దలు ఈ భూముల మీద ఉన్న రికార్డులు ట్యాంపర్ చేసి ఈ పేదలందరినీ సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిప్పుతూనే వచ్చారు. మాకు మొన్న రీసర్వేలో కూడా ఎకరా 26 సెంట్లు ఆన్లైన్ చేశారు 15.5 ఎకరాలకి. మాకు భూమి లేనప్పుడు అది కూడా ఎందుకని తీసుకుని పక్కన పెట్టించుకోండి, అది కూడా మాకెందుకు. మా భూములన్నీ కూడా వీళ్ళు సర్వే నెంబర్లు మార్చి చేశారు. మమ్మల్ని ఆనందపరచడానికి ఎకరా 26 సెంట్లే చేశారు. అది కూడా సరిగ్గా చేశారంటే సర్వే నెంబర్ తప్పేశారు. మేము దాన్ని ఉపయోగించుకుంటాక లేదు, దాని మీద లోన్ తెచ్చుకుంటాక లేదు. బ్యాంక్కి వెళ్తే ఈ సర్వే నెంబర్ వేరు, మీరు సొసైటీ పేరు మీద ఉన్న సర్వే నెంబర్ వేరు అంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది ఎక్కడ దౌర్భాగ్యం? మాకు ఇన్ని కోటార్లు ఉన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మాకు ఎవరు పట్టించుకునేవారు లేరు. ఏదైనా సరే డబ్బే శాస్త్రం, న్యాయం శాస్త్రం కాదా? డబ్బే శాస్త్రం అంటారా చెప్పండి? ఇంతమంది పేదలు కడుపులు కొడుతున్నారు. ఆ డబ్బులు సంపాదించిన డబ్బులు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటే అది మీకు జీవితం బాగుపడుతుంది. అది నేను వీళ్ళందరి తరఫున నేను ఫైట్ చేస్తూ మీకు చెప్తున్నాను సార్. దయచేసి అధికారులు దీని మీద క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి, ఆన్ గ్రౌండ్ రికార్డ్ వెరిఫై చేయాలి, మొత్తం సర్వే చేసి ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయి సబ్ డివిజన్ ప్రకారం రికార్డ్ వెరిఫై చేయాలి. పాత మాన్యువల్ అడగగా తగలెడిసారు, రికార్డే లేదు, ఎన్ని ఆర్టీలు పెట్టినా రికార్డు కనబట్టలేదు అంటున్నారు. ఆ రికార్డులు కూడా బయటికి రప్పించాలి. దీన్ని అంతగా ఒక కమిటీ కింద వేసి కలెక్టర్ గారు, గౌరవనీయ కలెక్టర్ గారు ఈ పేదలందరికీ మాకు న్యాయం చేయాలని మేము మీ కాళ్ళ వేళపడి మేము దండం పెట్టుకొని చెప్పుకుంటున్నామండి. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదండి, ఎన్నో దశాబ్దాల నుంచి మా తాతలు అయిపోయారు, వీళ్ళ పెద్దలు అయిపోయారు, వీళ్ళు అయిపోతున్నారు, వీళ్ళ వయసు కూడా అయిపోయింది. షుగర్లు, బీపీలు, క్యాన్సర్లతో పాటు ఏడుతున్నారు.